మీకు గనుక మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల్లో కానీ మోషన్ వెళ్ళే మార్గం ద్వారా కానీ తడిలాగా కానీ చీములాగా కానీ తగిలి కొంచెం గడ్డలాగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ లాప్రోస్కోపీ అండ్ లేజర్ సెంటర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం మోషన్ వెళ్ళే మార్గం దగ్గర తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఫిష్యులా అనే జబ్బు గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఫిష్యులా అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, మనకు మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల ఒక చిన్న పింపులాగా కానీ వాపులాగా కానీ తగిలి మనకు రసిలాగా కానీ రక్తంలాగా కానీ ఆర్ చీములాగా కానీ బయటికి వస్తే దాన్ని ఫిష్యులా ఇన్ యానో అంటాం. అసలు ఈ ఫిష్యులా ఇన్ యానో అంటే ఏంటి అంటే, మనకు మోషన్ వెళ్ళే మార్గం నుంచి చర్మం వరకు ఒక సొరంగంలాగా ఏర్పడితే దాన్నే ఫిష్యులా ఇన్ యానో అంటాం. సో ఇప్పుడు ఈ ఫిష్యులాలో ఏమవుతుంది, మనకు మోషన్ వెళ్ళినప్పుడల్లా మోషన్లో ఉన్న క్రిములన్నీ ఈ మోషన్ వెళ్ళే మార్గంతో ఈ సొరంగం అనేది కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఆ మోషన్లో ఉన్న క్రిములన్నీ ఆ సొరంగం యొక్క ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చి మెల్లగా ఆ సొరంగం ద్వారా బయటికి వస్తూ మనకు చర్మం పైన ఉన్న ఏర్పడిన పింపుల్ పైన కానీ ఆర్ గడ్డలో నుంచి పస్లాగా బయటకు వస్తే దాన్నే ఫిష్యులా ఇన్ యానో అంటాం. అసలు ఈ ఫిష్యులా ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే, మనకు బాడీలో ప్రతి ఒక్కరికి కూడా గ్లాండ్స్ ఆర్ గ్రంథులు అనేవి ప్రతి చోట ఉంటాయి. మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కూడా యానల్ గ్లాండ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాని ఫంక్షన్ ఏంటి అంటే లూబ్రికేషన్, అంటే ఫ్రీగా మోషన్ అనేది రాపిడి లేకుండా కలిగించేలా. ఏ విధంగా అయితే మనకు చర్మం పైన ఉన్న స్వెట్ గ్లాండ్స్ అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అయిపోయి చిన్న చిన్న చీము పాయింట్ లాగా మనకు చర్మం పైన కనిపిస్తూ ఉంటుందో, అదేవిధంగా ఈ మనకున్న యానల్ గ్లాండ్స్ అనేవి కూడా అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది మోషన్ వెళ్ళే మార్గం లోపలే ఆ గ్లాండ్ పగిలిపోయి మనకు పస్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. మనకు గనుక ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఈ మోషన్ వెళ్ళే మార్గం ఇది అనుకుంటే, ఈ యానల్ గ్లాండ్స్ అనేవి లోపల పగిలి ఆ యానల్ గ్లాండ్ అనేది మోషన్ వెళ్ళే మార్గం లోపల నుంచే బయటికి పగిలిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం లోపల పగలాల్సిన గ్లాండ్ కాస్త బయటికి పగిలితేనే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఏమవుతుంది, లోపల పగిలితే మోషన్లోనే పస్ వచ్చేసి ఎప్పుడు పగిలిందో ఏంటో అని తెలియదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, అది బయటికి పగిలి బయటికి ఒక సొరంగంలాగా మారుకొని బయటికి ఉన్న చర్మం పైకి ఓపెన్ అయితే దాన్నే మనం ఫిష్యులా ఇన్ యానో అంటాం. సో ఇప్పుడు ఈ పేషెంట్స్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చూసుకున్నట్లయితే, మోషన్ పోయేటప్పుడు లైట్గా పెయిన్ రావచ్చు, రాకుండా కూడా పోవచ్చు. బట్ మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల మాత్రం ఒక పింపుల్లాగా కానీ గడ్డలాగా వచ్చి ఆ పింపుల్ నుంచి కూడా నెల పొడుగునా మనకు పస్ కానీ రసి కానీ రాదు. కానీ నెలలో కొన్ని రోజుల వరకు మాత్రం పస్ కానీ తడి కానీ వస్తుంది. మిగతా టైంలో డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇంకొంచెం కాంప్లికేటెడ్ అయితే కంప్లీట్లీ ప్రతి నెల పొడుగునా కూడా మనకు పస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండనే ఉంటాయి. సరే, ఫిష్యులా అనేది వచ్చింది సరే, మరి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ ఫిష్యులా అనేది ఎంత కాంప్లికేటెడ్ ఉంది అని చూసుకోవాలి. ట్రీట్మెంట్లో భాగంగా మనకు సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ అవుతుంది ఫిష్యులాలో. సర్జరీ మాత్రమే ఎందుకు, ఫిష్యులా అంటే కేవలం ఇన్ఫెక్షన్ అన్నారు కదా, మందులతోనే సరి చేసుకోవచ్చు కదా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుందాం. సపోజ్ మనకు ఇంటి ముందర ఒక మున్సిపాలిటీ ఉంది అంటే అక్కడంతా చెత్త వేయడం జరిగింది. చెత్త వేసిన చోట ఒక ఎలకలు చేరాయి. ఒకనొక ఎలక వేసేసింది, అక్కడి నుంచి సొరంగం తవ్వుకుంటూ వచ్చి మనకు ఇంటి ముందర బయటపడింది. సో మనకేం కనపడింది, ఇంటి ముందర ఏదో ఎలక వచ్చిందని చెప్పి ఎలకల మందో ఆర్ ర్యాట్ ట్రాపింగ్కి ఏదో పెట్టాము, ఎలక చచ్చింది. నెల తర్వాత ఆ మున్సిపాలిటీ దగ్గర నుంచి ఏర్పడిన సొరంగంలోంచి మళ్ళీ ఇంకొక ఎలక వచ్చింది, అది చచ్చింది. ఇలా నాకు ఇంకొకసారి ఎలకలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎలకల ఎగ్జాంపుల్కి ఫిష్యులాకి అసలు ఏంటి సంబంధం అని చూసుకుంటే, మున్సిపాలిటీ అంటే ఏంటి, మోషన్. ఎలక అంటే ఏంటి, మోషన్లో ఉన్న క్రిములు ఆర్ బ్యాక్టీరియా అనుకుందాం. సో ఎలక ఎక్కడైతే మున్సిపాలిటీ దగ్గర తవ్వకం స్టార్ట్ చేసిందో దాన్ని మనం ఫిష్యులాలో ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం. అంటే మనకు ఈ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేదే మనకి ఇంటర్నల్ ఓపెనింగ్. ఏ మార్గం ద్వారా అయితే సొరంగం ద్వారా మనకు ఎలక ట్రావెల్ చేసిందో దాన్నే ఫిష్యులా ట్రాక్ట్ అంటాం.
ఏ మార్గం ద్వారా అయితే మనకు క్లినిక్ బయట ఆర్ ఇంటి ముందర ఎలక బయటికి వచ్చిందో దాన్నే మనకు స్కిన్ ఓపెనింగ్, అంటే మనకు ఎక్కడైతే బయట మోషన్ వెళ్ళే మార్గం బయట పింపుల్ లాగా తెలుస్తుందో దాన్నే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. ప్రాబ్లం మొదలైన దాన్ని ఇంటర్నల్ ఓపెనింగ్, సొరంగాన్ని ఫిషులస్ ట్రాక్ట్, బయట ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇప్పుడు నాకు ఇంకొకసారి ఎలక రాకూడదు అంటే మనం ఏం చేయాలి? మున్సిపాలిటీని తీసి మార్చగలమా? మున్సిపాలిటీ అంటే ఏంటి? మోషన్ వచ్చే మార్గం. సో దాన్ని తీయలేం. నెక్స్ట్ సొరంగాన్ని బ్లాక్ చేయడం, లేకుంటే సొరంగాన్ని కూల్చేయడం. సొరంగాన్ని బ్లాక్ చేసినా కూడా, అంటే ఇటుకల ద్వారానో సిమెంట్ ద్వారానో ఇసుకతోనో సొరంగాన్ని బ్లాక్ చేసినా ఎలుక అనేది బాగా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆ సొరంగంలో ఉన్న బ్లాకేజ్ని దాటుకొని రావచ్చు. సో అందుకే సొరంగాన్ని కూల్చడం మాత్రమే ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ అవుతుందో, సొరంగాన్ని కూలిస్తేనే ఇంకొకసారి ఎలుకలు రాకుండా ఉంటాయో, అదేవిధంగా మనకు ఈ ఫిష్యులాలో కూడా సొరంగం అలా ఓపెన్గా ఉన్నంత వరకు మోషన్ అనేది దాంట్లో వచ్చి ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది. అందుకే ఫిష్యులాలో ట్రీట్మెంట్లో భాగంగా మనకు కేవలం సర్జరీ ద్వారానే మనకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవుతుంది. ఈ ఫిష్యులాలో కాంప్లికేటెడ్ ఫిష్యులా అంటే ఏమనుకున్నాము, మనకు ఈ మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల ఉన్న కండరాలు 4 సెంటీమీటర్ల పొడుగులో ఉంటాయి. సో ఈ 4 సెంటీమీటర్ల పొడుగులో 2 సెంటీమీటర్ల కింద భాగంలో ఫిష్యులా వస్తే అది ఈజీలీ ట్రీటబుల్. ఎందుకు? మనకు సొరంగాన్ని కూల్చేటప్పుడు మోషన్ కంట్రోల్ వెళ్ళే కండరాల డ్యామేజ్ పెద్దగా లేదు కాబట్టి మనం ఆ ఫిష్యులాని తీసేసిన స్పింక్టర్ కంట్రోల్, అంటే మోషన్ పైన కంట్రోల్ అనేది తగ్గకుండా మనం జాగ్రత్త పడుకోగలం. అదే కనుక ఈ ఫిష్యులా అనేది కింద భాగంలో కాకుండా బాగా పైన స్పింక్టర్స్ దగ్గర ఇన్వాల్వ్ అయితే మాత్రమే అప్పుడు కొంచెం సిచ్యువేషన్ కొంచెం కష్టమవుతుంది. ఎందుకు అంటే మనకు ఫిష్యులా సర్జరీ సక్సెస్ అవ్వాలి అంటే సొరంగాన్ని మొత్తం ఏమీ వదలకుండా, ఏది జబ్బుని మిగలబెట్టకుండా క్యాన్సర్ జబ్బులాగా మొత్తం డిసీజ్ని తీసేసినట్లయితేనే ఇంకొకసారి ఫిష్యులా అనేది రాకుండా ఉంటుంది. కానీ అది చేసే క్రమంలో మనకు ఈ స్పింక్టర్స్ అనే కండరాల్ని డ్యామేజ్ ఎక్కువగా చేసినట్లయితే మనకు మోషన్ పైన కంట్రోల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు హై ఫిష్యులాస్ అంటాం. అంటే కాంప్లికేటెడ్ ఫిష్యులాస్లో ఫిష్యులా ఏదైతే పైకి ఇన్వాల్వ్ అవుతుందో అలాంటి కేసెస్లో మనం ఆచితూచి సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే మనకు ఫిష్లా ఇంకొకసారి వచ్చినా పర్వాలేదు కానీ స్పింక్టర్ కంట్రోల్, అంటే మోషన్ కంట్రోల్ అనేది కాకుండా స్పింక్టర్ డ్యామేజ్ అనేది ఎక్కువ కాకుండా చూసుకున్నట్లయితేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో అందుకే ఫిష్యులాలో మనం ఏ కాంప్లెక్సిటీ ఉందా లేదా, అంటే కాంప్లికేటెడ్గా ఉందా లేదా, స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మోస్ట్లీ ఫిష్యులాలో ఎంఆర్ఐ అనే టెస్ట్ కానీ లేకుంటే ఎండో యానల్ అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ కానీ ఇంపార్టెంట్ ఫిష్యులా సర్జరీకి ముందు. ఈ టెస్ట్ల ద్వారానే మనకు ఫిష్యులా ఎంత కాంప్లికేటెడ్గా ఉంది అని తెలుస్తుంది. అండ్ ఫిష్యులా సర్జరీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ ఎంఆర్ఐ బేస్డ్గానే మనకు తెలుస్తూ ఉంటుంది. మీలో కనుక ఎవరికైనా ఇలా మోషన్ వెళ్ళే మార్గం దగ్గర పింపుల్లా కానీ తడిగా కానీ రసగా కానీ అవుతూ మీలో ఎవరికైనా ఆల్రెడీ ఫిష్లా అయ్యి ఉంటే మీ ఎంఆర్ఐ పిక్చర్ చూసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఇంటర్నల్ ఓపెనింగ్, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అండ్ ఫిష్లెస్ ట్రాక్ గురించి, ఎంత పొడుగు ఉంది, ఎంత మందంగా ఉంది, స్పింక్టర్స్ని 2 స్పింక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాయా, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీ రిపోర్ట్స్లో మీరు చూడగలరు. ఫర్దర్ మీలో ఎవరికైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలనుకుంటున్నారో ఆర్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు అనుకుంటే కింద మీరు కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.